ఇక చాలా ప్రశ్నలకు ఆన్సర్ రాలేదు. మరోసారి రోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వండి ప్లీజ్ అంటూ పోలీసులు కోర్టును మరోసారి కోరడం హాట్ టాపిక్ గా మారింది. మరి రోహిత్ కస్టడీకి కోర్టు ఓకే చెప్పిందా? అసలు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా అధికారులు గుర్తించిందేంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో విచారణను ముమ్మరం చేశారు అధికారులు. మరోసారి రోహిత్ రెడ్డిని కస్టడీకి కోరడం చర్చనీయాంశమైంది. అయితే కస్టడీ పిటిషన్ లో అధికారులు కీలక విషయాలను పొందుపరిచారు. రోహిత్ రెడ్డితో పాటు రితీష్, నమిత్ కూడా విచారణకు సహకరించలేదన్నారు. డ్రగ్స్ సప్లయర్ల వివరాలను చెప్పడం లేదని పిటిషన్ లో తెలిపారు. డ్రగ్స్ సప్లయర్లతో ఆర్థిక సంబంధాలను పెట్టుకుని హోటల్స్ బుకింగ్ సైతం చేశారని వెల్లడించారు. కానీ ఆ వివరాలు మాత్రం వెల్లడించట్లేదని కోర్టుకు తెలిపారు. గతంలో నిర్వహించిన డ్రగ్ పార్టీల వివరాలను రోహిత్ అండ్ కో చెప్పడం లేదన్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలను సేకరించాల్సి ఉందన్న అధికారులు మరోసారి రోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరారు. కొత్తగా అదుపులోకి తీసుకున్న వారితో కలిపి రోహిత్ రెడ్డిని విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అంతేకాదు రోహిత్ రెడ్డికి రితీష్ రెడ్డి బినామీగా ఉన్నాడని, ఆయనే మొత్తం ఆర్థిక లావాదేవీలు చూసుకుంటున్నట్టుగా కోర్టుకు వెల్లడించారు. రోహిత్, రితీష్ బ్యాంక్ ఖాతాల్లో అనేక లావాదేవీలను గుర్తించామన్నారు. ఇక పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మొత్తంగా ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకుని 6 రోజుల పాటు విచారించిన పోలీసులు మరోసారి కస్టడీ కోరడంతో కోర్టు అనుమతిస్తుందా? ఒకవేళ ఇస్తే ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.